పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడెప్పుడు అని ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ తారీఖు కూడా 5 భాషలలో గ్రాండ్ రిలీజ్ అవ్వబోతుంది. సో మరి ఈ సినిమాకి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఏపీ గవర్నమెంట్ కావచ్చు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సో మరి వీటన్నిటిపై మాట్లాడితే ప్రయత్నిద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సినీ అనలైజర్ అదేవిధంగా ప్రొడ్యూసర్ మన చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఎట్లా సార్ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వబోతుంది? పెద్ద సినిమాలు అనేక రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒక సినిమా, ఒక హీరో సినిమా, అది పెద్ద స్పెషల్ ఏముంది, ప్రత్యేకత ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ సినిమా మా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు. ఇప్పుడు సమ్మర్ సీజన్ లేట్ అయ్యింది. ఈ సమ్మర్ సీజన్ ఏప్రిల్ మే జూన్ ఉండేది, లేట్ అయ్యింది. ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నాయి, దాని తర్వాత ఒకటి అవుతుంది. ఇప్పుడు ఇది ఒక పెద్ద సినిమా భావిస్తున్నారు. అంటే చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతుంది. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆడియన్స్లో ఆ తేడా ఏమి ఉండదమ్మా. డిప్యూటీ సీఎం కనుక చూద్దాము అదేం ఉండదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆర్టిస్ట్గా అనుకుంటే ఫ్యాన్స్ అనుకున్నారు. సినిమా బాగుంటే ఆడుతుంది, కంటెంట్ ఉంటే ఆడుతుంది, లేకపోతే లేదు. డిప్యూటీ సీఎం కనుక అనేవి ఆడదు. అలాగే సినిమా ప్రేక్షకులకు ఆ దృక్పథంతో చూడరు సినిమాని. అది డిప్యూటీ సీఎం అయినా కంటెంట్ బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఎందుకంటే వాడికి సినిమాకి వెళ్ళటం అంటే జేబు చూసుకోవాల్సి వస్తుంది, ఆ రేట్లు పెరిగి. సో అది నేపథ్యంలో వాడి సినిమాకి అందుకనే థియేటర్ బాగుంటే, లేకపోతే బాగోలేకపోతే ఎంత హీరో సినిమా అయినా మూడో షోకి లేదు. సో సినిమా టికెట్ల రేట్లు అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పుడైతే ఆ పుష్ప ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టికెట్ రేట్లు పెంచేది లేదు, బెనిఫిట్ షోట్ పెట్టేది లేదని చెప్పేసి అటు ముఖ్యమంత్రి కావచ్చు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కావచ్చు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ బెనిఫిట్ షోలు పెట్టడము, రేట్లు పెంచడం ఎట్లా? మన ప్రభుత్వాలకు సిగ్గు, శరం, నీతి, రీతి లేని ప్రభుత్వాలు. ఎప్పటికప్పుడు ఎక్కడికి ఏ సమయానికి సందర్భించాలో మాట్లాడటం తప్పితే ఇది ప్రజలకి ఇబ్బందికరము. ప్లస్ ప్రజల మీద భారం వేయటము. ఎక్కువ రేటు ఖర్చు పెట్టి తీశారంటే ఎందుకు తీసావు? ఖర్చు పెట్టి నీకు మార్కెట్ ఉండబడి తీసావు. 5 ఏళ్ల క్రితం తీయలేదు ఇంత ఖర్చు పెట్టి? 5 ఏళ్ల క్రితం నీకు మార్కెట్ ఎంత లేదు. ఇవాళ తెలుగు ఇండస్ట్రీ మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరిగి కేరళ, తమిళనాడు, ఫారిన్, సిలోను అన్ని చోట్ల రిలీజ్ అవుతున్నాయి. సో మార్కెట్ పెరిగింది కనుక ఓటీటీ అది ఇంకోటి రకరకాల వ్యాపారం పెరిగింది కనుక ఖర్చు పెడుతున్నావు. ఏదో ప్రజలను ఉద్ధరించడానికి ఖర్చు పెట్టినట్టు మేము ఖర్చు పెట్టాము మాకు ఇవ్వండి అని అంటే అడగటమే అనైతికమైన విషయం అది. నేను ఖర్చు పెట్టాను, ఎవడు ఖర్చు పెట్టమన్నా? నేను ఖర్చు పెట్టింది నువ్వు సినిమా కోసం, బిజినెస్ ఉందగానే ఖర్చు పెట్టావు, లేకపోతే నా కోసం ఖర్చు పెడతావు. నువ్వు నీకు బిజినెస్ లేకపోతే ఖర్చు పెడతాడు ఎవడన్నా? ఎంత ఇరిపప్ప ఎవడు లేడు. నాకు బిజినెస్ ₹1,00,000 కోటి బిజినెస్ ఉందంటే నేను 80 లక్షలు 90 లక్షలు ఖర్చు పెడతాను, అంతే కదా. అది లేకుండా నేనే ఖర్చు పెట్టదు. ఎవడో అంత ఇరిపప్పులు ఎవడు లేడు. ఊరిని మేము ఖర్చు పెట్టాము అని అడగటము అది కరెక్ట్ కాదు. బ్లాక్ టికెట్, థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్ అమ్మితే జైల్లో పెడతారు, బొక్కలో పెడతారు. ఇది బ్లాక్లో అమ్ముకోమని పర్మిషన్ ఇవ్వటమే కదా. ఇంతకన్నా దరిద్రం ఇంకేటన్నా ఉందా? వాళ్ళు ఖర్చు పెట్టామని వాళ్ళు అడగదు, ఈ ప్రభుత్వాలు ఇవ్వరు, ప్రేక్షకుడి మీద భారం వేయను. రీసెంట్గా ఆ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ సినిమాకి కూడా ఈ రేట్లు పెంచడం కావచ్చు, బెనిఫిట్స్ కొన్నిటికి ఇవ్వలేదు. సో ఇట్లా అది అన్న నెక్స్ట్ 3వ నెలకే ఇచ్చాడమ్మా రేవంత్ రెడ్డి. ఆ సినిమా పుష్ప అప్పుడు అన్న జరిగిన దాని తర్వాత అన్న 3వ నెలకే మళ్ళీ దిల్ రాజు రెడ్డి తెచ్చుకున్నాడు, గేమ్ చేంజర్ కార్డులు తెచ్చుకున్నాడు కదా. సో ఇవన్నీ ఈ ప్రభుత్వాలకి ఏ విషయం మీద నిబద్ధత ఉందని ఈ ప్రభుత్వాలకి వాళ్ళు ఏం మాట్లాడతారో మాట మీద నిలబడే ప్రభుత్వాలు కావు. సిగ్గు, శరం, నీతి, రీతి, నిజాయితీ లేని ప్రభుత్వాలు కనుక ఇట్లా అలాగే అంటూ ఉంటారు, చేస్తూనే ఉంటారు. పొజిషన్లో ఉన్నవాడు వెళ్ళి అడిగాడంటే వీళ్ళకి చెప్తారు పైకి ప్రజల కోసం మాట్లాడతారు. దౌర్భాగ్యం అసలు ఎవరు కరెక్ట్ కాదు. ఆ గతంలో కూడా అక్కడ కూడా ఆంధ్రాలో కూడా గతంలో రేట్లు పెంచుకోవడానికి 2 వారాలు 100 కోట్లు సినిమాకే ఖర్చు పెట్టామని చూపిస్తే అప్పుడు పెంచుకోవటానికి అది మొదటి 4 వారాలు 2 వారాలు ఏదో రేట్లు పెంచుకోవడానికి ఇస్తారు. ఇప్పుడు అది ఆ టైంలో బాగుంది, దాన్ని కూడా లేపేశారు. ఇప్పుడు ఈయన వీళ్ళ ప్రభుత్వమే కనుక, డిప్యూటీ సీఎం ప్రభుత్వమే కనుక ఇచ్చుకుంటున్నారు. ఏముంది?
సరే ఇంకోటి నేను పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు ఏదైతే ప్రెస్ మీట్లో అక్కడ ప్రెస్ రిలీజ్ ఈవెంట్లో గత ప్రభుత్వం నా సినిమాలు ఆడనీయకుండా చేసింది, నా సినిమాలు రిలీజ్ అయితే టికెట్ రేట్లు తగ్గియడం కావచ్చు, ఇలాగ అనేక విధాలుగా గత ప్రభుత్వం అయితే ఏపీ ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. ఏం చూడదు సార్? అది రాజకీయంగా అప్పుడు ఏదో వాడుకున్నారు కానీ అవన్నీ పిచ్చి మాటలు. ఆయన సినిమాని ఆ టైంలో ఏప్రిల్లో రిలీజ్ అవ్వాలి సినిమాని ఫిబ్రవరికి ప్రీపోన్ చేసుకున్నాడు. ఎవరు చేసుకోమన్నారు? జీవో ఫిబ్రవరిలో వస్తుందని తెలుసు అందరికీ. ఈయన ఫిబ్రవరిలో ప్రీపోన్ చేసుకున్నాడు. ఆయన ప్రీపోన్ చేసుకుని ఇవన్నీ రాజకీయంగా ఉపయోగించుకున్న మాటలు తప్పితే ఎవడు సినిమాని ఆపాలలో తొక్కాలని అనుకోరు. రాజకీయాల్లో నొక్కాలని అనుకుంటారేమో కానీ ఇక్కడ ఇండస్ట్రీలో సినిమా ఫీల్డ్లో ఏ హీరో సినిమా అయినా ఆడాలని కోరుకుంటారు ప్రతి ఒక్కటి సినిమా వాడు. ఎందుకంటే అది ఆ హీరో సినిమాలో పెద్ద సినిమాలు ఆడితేనే డబ్బులు రొటేషన్ ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. కనుక ఈ ఇండస్ట్రీలో ఉండేవాడు ఎవడో ఒకటి సినిమా ఇంకో సినిమా నొక్కాలని అనుకోరు. రాజకీయంగా అప్పుడు ఇది వాడేసే తప్పితే అది అనవసరం. ఇప్పుడు మరి నైతికంగా మరి 100 కోట్లు సినిమాకి ఖర్చు పెట్టిన సినిమా మాత్రమే ఇవ్వాలి. మరి ఇష్టం వచ్చేది బెనిఫిషియల్ లేవు. మరి బెనిఫిషియల్ ఇచ్చుకుంటారు జనాలను ముంచడానికి కాదు, జనం మీద భారం వేయటం కాదు. 600 ఒకటి పిచ్చి జనం మీద అంటే వాళ్ళ ప్రజల మీద ఉన్న సినిమా మీద ఉన్న అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటమే కదా ఇది. మరి ఒక ప్రేక్షకులు దేవుళ్ళు అని మాట్లాడే హీరోలు ఇవన్నీ ఎలా సమర్థించుకుంటారు? అంతే, నైతికత లేదు, నిజాయితీ ఉండదు. ఏది ఎప్పటికప్పుడు ఇది కావాలంటే ఇది మాట్లాడే బాపతలకు తయారైపోయారు. సార్ ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసారా? ఎట్లా అనిపించింది? చూడాలి వీటిని ఎట్లా మనకెట్లా అనిపించదు కదా. రేపు ముందు ముసలు పడగా రేపు తెలిసిపోద్ది కదా. సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు, కంటెంట్ ఉంటే. కంటెంట్ లేకపోతే ఎవరున్నా కూడా చూడలేదమ్మా వాళ్ళు. సో కంటెంట్ బాగుంటుంది. ఏం రత్నం అనేవాడు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు, ఒక టేస్ట్ ఉన్నప్పుడు కర్తవ్యం నుంచి ఇప్పటిదాకా అనేక మంచి సినిమాలు తీస్తున్నాడు. కనుక ఆయన సబ్జెక్ట్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడి ఉంటాడు అనేది. ఒక డైరెక్టర్ మారిపోయినా 5 ఏళ్ళు అయినా కథ విషయంలో ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్త పడి ఉంటాడని నా నమ్మకం. చూద్దాం. అంటే ఏపీ రాజకీయాల గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, సో మరి ఏపీలో ఉన్న ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ పాలన ఎట్లా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పాలన ఏముంది కానీ ఈయన పాలన ఏముంది? ఈయన పాపం చంద్రబాబుకు భజన చేయటం ఈయన పాలిస్తుంది ఏముంది కానీ ప్రజల తరపున మాట్లాడితే, ప్రజల కోసం మాట్లాడిద్దో, ప్రజలకి జపం చేయటం లేదు పాపం. ఆయన ప్రస్తుతం రాజకీయం చంద్రబాబుకు భజన చేయటం. చంద్రబాబు 10-20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు, చంద్రబాబు తెలుగుదేశం అధికారంలో ఉంటుంది, ఆ లైన్లో ఉన్నాడు. ఆయన ప్రజల గురించి కాదు కదా. అది వదిలేసి పాలన ఎట్లా ఉందంటే ఇంతవరకు 1.5 సంవత్సరం అయింది. అన్నీ రావటానికి ముందు అబద్ధాలు తోటి వచ్చారు. ఆడి ప్రజలు నమ్మించి ప్రజలు వచ్చిన తర్వాత ఆ ప్రజలు వంచి ప్రజలు మోసం చేసి ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చకుండా ఇంకా డబాయిస్తూ రెడ్ బుక్ పాలనని, ఇంకో రౌడీ పాలనని, దౌర్భాగ్య పాలన జరుగుతుంది. వీళ్ళకి ఈ ప్రభుత్వానికి పాలన కన్నా 3 ఎజెండాలు. చంద్రబాబు ఎజెండా తన కొడుకు ముఖ్యమంత్రి చేయాలి, అది ఆయన పాలన. చంద్రబాబు గుప్పిట్లోంచి బయటపడి బీజేపీ సంఖ్యలో చేరి తన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రోగ్రాము ఆయన ఎజెండా. బీజేపీ ఎజెండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టుకోవాలంటే మనకి ఎవరో ఒకళ్ళు మన చేతిలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేడు. సో పవన్ కళ్యాణ్ మన వల్ల వేసుకుని మనం పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో అధికారాన్ని చేపట్టాలని బీజేపీ. ఈ 3 ఎజెండాల మీద పరిపాలన, 3 ఎజెండాల మీద వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళకి ప్రజల మీద, ప్రజల పరిపాలన, ప్రజల కోసం ప్రజలు అనేది లేదు. కానీ ఆ పాలన వాళ్ళ పర్సనల్ ఎజెండాలు అంతే. పర్సనల్ ఎజెండాల కోసం నడుస్తున్నది తప్పితే ప్రజల కోసం నడవట్లేదు.